తోటలోకి వెళ్ళాము. అవి ఎక్కడికెక్కడికో అని అన్ని కలిపి ఈ వీడియోలో పెట్టేస్తానండి. చూడండి. నా వీడియోలు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుక్రవారం సాయంత్రం కార్తీక మాసం చివరి రోజు అని ఇక్కడ రామాలయంలో కోటి దీపోత్సవం జరిగిందండి. అక్కడ మాస శివరాత్రి అంటారు కదా, శుక్రవారం అదండి. అందుకని నేను కూడా అక్కడ కూడా కొంచెం వీడియో తీశాను, చూడండి. మళ్ళీ ఏమో మన గాంధీ క్రాఫ్ట్ బజార్ అని ఒకటి పెట్టారండి తెల్ల కాలేజీలో ఆడిటోరియం అని ఒకటి పక్క కాలేజీ వెనక పక్క ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాము. ఇంకా ఆ రోజునే ఇంకా మళ్ళీ డిమార్ట్కి వెళ్ళాము అనమాట. ఇంకా ఇదిగోండి, ముందుగా షాప్లోకి వెళ్ళగానే ఎగ్జిబిషన్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఈ షాప్ ఉందండి లోపల. ఫస్ట్ ఏమో ఓపెన్ ప్లేస్లో కొన్ని షాపులు ఉన్నాయి లోపల అనమాట. ఈ బ్యాగ్ తీసుకున్నాము. ఇదేదో చెక్కతో ఇట్లాగా తీసి ఇట్లాగా వెళ్ళారంటండి. హ్యాండ్ వర్క్ అంట మొత్తం. 350 అండి. అన్ని ఫిక్స్డ్ రేట్లే. ఇంకా చిన్న చిన్న పర్సులు కూడా అట్లా కూడా ఉన్నాయి, తక్కువ రేట్లో కూడా ఉన్నాయండి. 150 నుంచి కూడా ఉన్నాయి. ఇంకా ఈ బ్యాగ్ ఇట్లా ఉందన్నమాట. ఆఫీస్కి వెళ్ళడానికి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అవి కూడా పడతాయండి. ఇంకా ఇక్కడ పైన జిప్పు ఏం ఓపెన్ చేయకుండా పైన ఇక్కడ జిప్ ఉంది లోపల. ఇది ఇంకా ఇది తీసిన తర్వాత పై ఉందండి లోపలేమో ఇలా ఉంది. ఇక్కడ ఏమన్నా పెట్టుకోవడానికేమో ఇలా ఉందండి. బాగుందండి. నాకు హ్యాండ్ బ్యాగ్లు అవన్నీ అంటే ఇది చాలా ఇష్టము. తర్వాత బ్యాగులు కలెక్షన్ కూడా ఉంటే కనుక ఇంకా ఎగ్జిబిషన్లో తీసుకున్నది చిన్న ఇయర్ రింగ్స్ అయ్యి కొంచెం ఇవ్వండి. మా అమ్మాయి ఏమో ఇలాంటి వీటిని షూస్ అంటారా చెప్పులు అంటారా ఎంతో తెలియదు కానీ బాగుందండి. పెద్దేమో చెప్పులు లాగా ఉంది. ఇది ఒకటి ఇలా జారిపోకుండా ఉండడానికి ఇది కూడా ఉందన్నమాట. ఇదేమో 400 అండి. వాళ్ళు 500, 550 అలా చెప్తున్నారు కానీ మా ముందే ఒకరు వెళ్ళారనమాట. వాళ్ళు 2 జతలు కొనుక్కున్నారు. మేము అడగలేదండి రేట్. ఇంకా వాళ్ళకి ఇచ్చాం కదా, మీరు కూడా 400 తీసుకోండి అన్నారు. బాగున్నాయండి చాలా షూస్ అయితే. వేసుకుంటే ఇంకా చాలా బాగున్నాయి. వీడియోలో తీసేయాలండి, చూద్దరు కానీ ఇంకా క్లియర్గా. ఇంకా పెద్ద వీడియో అయిపోతుందని ఏమనుకోవద్దు. ఇదిగోండి, ఇది కూడా పూసలతో హ్యాండ్ మేడ్ అండి. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కోసం అని తీసుకుంది. చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ అయితే. ఇంకా డిమార్ట్కి వెళ్ళామండి. డిమార్ట్కి వెళ్తే తప్పకుండా ఈ ఆయిల్ తీసుకుంటానండి. ఇది బయట అయితే చాలా రేట్ ఉంటుంది. ఇదైతే 110 రూపీస్ అనమాట. ఇదివరకు ఆవు నెయ్యి ప్యాకెట్ అవన్నీ కొనేదాన్ని కానీ అవి కూడా కల్తీయే అంటున్నారండి. దీపారాధన ఆవు నెయ్యి ప్యాకెట్ 20 రూపాయలు, 30 రూపాయలు అలా ఉంటాయి కదా. సరేలే డిమార్ట్కి వెళ్ళి బయట అయితే ఎక్కువ రేట్ ఉంటుంది కదా, అక్కడే తీసుకుంటాను. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. మా అమ్మాయి 2 తీసుకున్నాను. ఇంకా ఇది తీసుకున్నానండి. ఎప్పుడు పసుపు కుంకుమ అవన్నీ తెచ్చి ప్యాకెట్లో పెట్టేసి ఎప్పటికప్పుడు అనమాట. అమావాస్య వచ్చినా ఇంకా ఏమైనా వచ్చినా కానీ ఆ ప్యాకెట్లు ఇంకా తీసేసి దేవుడి పూలు ఉంటాయి కదండి, వాటితో కలిపేసి కాలువ ఉంటుంది మా దగ్గర, కాలువలో వేసేస్తాను అనమాట. అలా కాకుండా ఇంకా డబ్బాలో పెట్టుకొని ఇంకా స్పూన్తోనే అంటుకోకుండా స్పూన్తో తీసుకొని వేసుకున్నామని ఇవి తీసుకున్నానండి డిమార్ట్లో. ఒకటేమో పసుపుకి కుంకానికి, ఒకటి కర్పూరానికి చిన్నది ఉంది కానీ అవి కూడా ఇందులో వేసేస్తానండి. ఇంతేనండి. మిగతాయి ఇంకా అన్నీ ఇదిగోండి, దేవుడి పుట్టని ఒకటి ఉంటుంది అన్నమాట. ఇట్లా పెట్టుకుంటాను. ఇవ్వండి ఇదిగోండి, ఆవు నెయ్యి ప్యాకెట్లు అన్నాను కదా, ఇట్లా ఇలాంటివి వాడతానండి. ఒకటి పండుగలప్పుడు ఎప్పుడైనా అయితే కనుక ఇలాంటిది వేస్తాను. ఇంక మిగతా అప్పుడల్లా ఈ నూనె వాడతానండి.
ఇదే నా పూజా సంస్థానం. కార్తీక మాసం చివరి రోజుల్లోని మాస శివరాత్రి అని వచ్చిందంటండి. చాలా మంచిదంట ఆ రోజున. మా చుట్టాలందరూ ఇక్కడ రామాలయం గుడి దగ్గరేనే మా ఇంటి చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూపించారండి. రామాలయానికి 100 సంవత్సరాలు ఉంటాయని. ఈ దీపోత్సవం మాత్రం 15 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి చేస్తున్నారంట. ముందుగా పంతులు గారు వెలిగిస్తారండి, మంచి మాటలు చెప్పి 2. తర్వాత మనము ప్రారంభించాలన్నమాట. ఇంకా అక్కడ అన్నీ ఇంకా కొంచెం జోకులు కూడా ఉంటాయండి. చీరలు జాగ్రత్త, జడలు జాగ్రత్తగా ముడేసుకోండి, అందరికి అవకాశం ఇవ్వండి అంటారు. ఇంకా శంకు చక్రాలు ఇట్లాగా బాగా పెట్టారండి. వెలిగించిన తర్వాత ముందు ఎలా ఉందో తర్వాత కూడా వెలిగించిన తర్వాత దీపాలు ఎలా ఉన్నాయో కూడా వీడియో తీశానండి. పెద్ద వీడియో అయిపోతుందని ఏమీ అనుకోవద్దు. ఇంకా ఇవన్నీ అలంకరించింది ఇవన్నీ కూడా మా చుట్టాలేనండి. మా ఇంటి దగ్గర రాజరాజేశ్వరి అమ్మ గుడి ఉంది, మీకు తెలుసు కదండి. ఆ అమ్మ గుడికి వెళ్ళానన్నమాట. మధ్యాహ్నం అన్నముతో శివుడికి అభిషేకం చేశారంటండి. ఇంకా ఆ గుడికి వెళ్తేనే ఈ గుళ్ళో ఈ రోజున ఇట్లాగ కోటి దీపోత్సవం జరుగుతుంది, ఎవరైనా రావచ్చు అంటే ఇంకా నేను కూడా అట్లా వెళ్ళానన్నమాట. ఈ అదృష్టం నాకు కూడా వచ్చిందండి. ఇంకా అందరూ కలిసి ఆడవాళ్ళు ఉంటారు కదండి, ఇంకా ఒకసారి వెలిగించి అన్నీ వాళ్ళే రెడీ చేశారండి. అగరత్తులు కూడా వాళ్ళే ఇచ్చారు, మనం ఏం తీసుకెళ్ళక్కర్లేదు. ఇంకా వెలిగించండి స్టార్ట్ అనగానే అటాక్ అయిపోయాం అనమాట. దీపాల మీద, ప్రమిదల మీద అందరం కలిసి గబగబా వెలిగించేసాము. ఇదిగోండి ఇంకా షార్ట్ వీడియోలు కానీ కొన్ని అప్పుడప్పుడు తీస్తున్నానండి. అయ్యేమో మధ్యలో చిన్నగా వస్తాయి కదండి పెద్ద వీడియోలో, అది ఒక కొంచెం ప్రాబ్లం అయిపోతుందండి. నేర్చుకుంటాను. ఇదేమో ఫోటో అన్నమాట. నేను ఎంత పెద్ద వీడియోలు తెచ్చినా కానీ మీరు లైక్ షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు కదండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, లక్కీ అవుట్పల్లి ఛానల్. ఇంకోండి ఈ చక్రంలోనే నాకు అవకాశం వచ్చింది. ఒక 5 దీపాలు వెలిగించానండి స్టార్టింగ్లో ఆ చివర. ఇంకా అందరూ వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారండి. గుడి అయినా కానీ ఎవరు ఏమనలేదు. చిన్న గుడేనండి, ఇక్కడ అందరూ మా తెలిసిన వాళ్ళే. ఇక్కడ ఇంకా ఇట్లా వెలిగించారన్నమాట. ఇక్కడ ఉన్నదేమో ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామి ముందు ఇలా వెలిగించారనమాట. ఇంకెక్కడేమో సాయిబాబా ముందు కూడా స్వస్తిక్ వేశారండి. రామాలయం ముందేమో చక్రం వేశారు, శంకు చక్రం వేశారు. ఇక్కడేమో ఇలా స్వస్తిక్ వేశారు. పువ్వులతో బాగా డెకరేషన్ చేశారండి, బాగా పెట్టారు. ఇక్కడేమో సాయిబాబా అనమాట. ఇంకా నిదానంగా ఇదిగోండి. ఇదివరకు అయితే నేను ఒకదాన్ని సెల్ఫీ వీడియోలు తీసి అట్లా భయపెట్టేదాన్ని కదా. ఇప్పుడు ఎవరో ఒకరిని అడిగి తీసుకుంటున్నానండి వీడియో. కొంచెం తీయమంటే తీస్తున్నారనమాట. వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. నాకు కూడా కొంచెం తీయండి అమ్మా అంటే తీసారనమాట. మా చిన్నత్తయ్య గారు వల్ల మరదలేనండి తీసింది, ఏమనుకోరు. ఇదిగోండి వచ్చిన వీడియోను 2 సార్లు వచ్చిందని ఏమనుకోవద్దండి. దీపము ఇలా పట్టుకోలేదు ఫస్ట్ సారి, తర్వాత ఏమో వీడియో అసలు వచ్చిందో రాలేదో అని అనుమానంతో మళ్ళీ ఇచ్చానన్నమాట. ఈ కైన్ మాస్టర్ ఎడిటింగ్లో వీడియోలు ఇలాగా వచ్చేస్తాయి, మళ్ళీ కట్ చేసినా కానీ రావట్లేదు. ఇదిగోండి ఇంక ఎగ్జిబిషన్ అన్నాం కదా, ఇలాగ ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. స్టెల్లా కాలేజ్ దగ్గర ఈ బ్యాక్ సైడ్ ఉంటుందండి ఆడిటోరియంలో. ఫస్ట్ ఏమో ఇట్లాగా వెళ్ళగానే ఓపెన్ ప్లేస్ అండి. ఇంకా నేను ఫస్ట్లో నా ఛానల్ స్టార్టింగ్లోనే పెద్ద ఈ ఎగ్జిబిషన్ వీడియోలు చాలా పెట్టేశానండి. బాపు మ్యూజియంలో అని, ఇంకా వజ్రా గ్రౌండ్స్లో అని అన్నీ ఏవి కూడా సక్సెస్ అవ్వలేదండి. అన్నీ ఎందుకులే అని తీయట్లేదు. ఇంకొన్ని మా అమ్మాయి చెప్పులు కొనుక్కుందని వీడియో తీయటాను కదండి. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరైనా కూడా షాప్ పెట్టారంటే ఎవరైనా వస్తే ఏమైనా కొనుక్కుంటారు అలా అనుకుంటారు కదండి. ఇంకా అట్లా కాకుండా వీడియో తీసుకోవడానికి ఒకటే వెళ్ళామనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఇట్లా మేము అమ్ముకుంటాం కదా, ఖాళీగా ఉంటారు కదా పాపం, వాళ్ళని చూసి కూడా వాళ్ళు ఏమనలేదు, కానీ నాకే భయం అండి. ఇంకా ఫస్ట్లో అయితే భయం వేసేది కాదు, ఇంకేదో ఒకటి చేసేయాలని ఉత్సాహంతో ఫస్ట్ నుంచి చివరి వరకు వాళ్ళు ఏమనుకున్నా కానీ తెగ తీసేసేదాన్ని అండి వీడియోలు. ఇప్పుడు అంత కొనుక్కున్న దగ్గరే తీసానండి. అక్కడక్కడ కొంచెం కొనుక్కొని చోట కూడా కొంచెం తీసానులేండి. ఇంకా ఇదిగోండి ఏమో చిన్నపిల్లల షూస్ చాలా బాగున్నాయి. 400 అండి మా అమ్మాయి కొనుక్కుంది. ఇంకా అన్నీ ఇట్లా అంటే ఈ కలంకారీ చీరలు అట్లాగే ఉన్నాయండి. ఇలా హ్యాండ్ బ్యాగ్లు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇగోండి బట్టలు, ఏమో చీరలు, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ ఉన్నాయండి. మీకు కూడా ఒకసారి కుదిరితే వెళ్ళి చూసిరండి. 1, 2 అలాగా కొనుక్కుంటే కానీ పర్వాలేదండి. ఇంకా ఇట్లా ఛానళ్ళు పెట్టి ఇట్లాగ వీడియో ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోతే వాటికి దీనికైతే ఎంట్రన్స్ ఫీజు లేదండి. ఎంట్రన్స్ ఫీజుకి వజ్రా గ్రౌండ్కి అలాగ వెళ్ళాం కదండి,
అప్పుడైతే టికెట్కి డబ్బులని, మళ్ళీ ఎక్కడికి వెళ్ళినప్పుడు తినడానికి ఏదో ఒకటి, మళ్ళీ బండి ఉందండి, బండి పార్కింగ్కి డబ్బులని, అట్లాగా చాలా చాలా డబ్బులు, మా పిల్లల డబ్బులు, మా వారి డబ్బులు అన్నీ చాలా వేస్ట్ చేసేసేదానండి. ఇంకా ఏం చేసినా సక్సెస్ అవ్వట్లేదులని ఇట్లా సింపుల్గా వెళ్ళినా కానీ ఈ ఎగ్జిబిషన్లోనే రూ. 1000 అయినాయండి. అని మళ్ళీ యూజ్ఫుల్ అవి తీసుకున్నాము. బాగానే ఉన్నాయండి. ఇదిగోండి తంజావూరు పెయింటింగ్స్ అని ఆయన అక్కడే వేస్తున్నారు. పెయింటింగ్ వేసిన తర్వాత ఫ్రేమ్ కడుతున్నారు అనమాట. ఇట్లాగా బాగుందని ఆయన కూడా ఏమనలేదండి. పెయింట్ వేసినా కానీ వీడియో తీస్తే ఏమనలేదు. బాగుంది. తంజావూరు పెయింట్స్ చాలా ఫేమస్ అండి, బాగుంటాయి. అందులో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోలు చాలా బాగుంటాయి అంటండి. ప్రస్తుతానికి నా దగ్గర అంత డబ్బులు లేవు. ఇవిగోండి ఈ పట్టు చీరలు, గద్వాలు అట్లా వ్యూవర్స్ అంటారు కదా, అలాంటివి అనమాట. ఇవి కూడా డైమండ్స్ లాగా ఉన్నాయి. ఇందాక షాప్లో, ఈ షాప్లో మనుషులు లేరు చూసారా, మనుషులు లేని దగ్గర ఇంకా అట్లాగా తీసానండి. ఇక్కడ కూడా మనుషులు లేరు. ఇవి అయితే బయట కూడా దొరుకుతాయిలేండి. ఎట్లాగా ఇదిగోండి ఇది ఒక ల్యాంప్ పెట్టుకొని వెలుతురు వచ్చింది, అట్లాంటిది అనమాట డెకరేషను. ఇంకా కొన్నప్పుడు ఎంత ఏంటి అని ఏమీ అడగలేదండి, ఇంకా ఎందుకులే అని. అవి ఇందాక వచ్చినాయేమో గుర్రపు టెక్కతో చేశారంటండి. కాలువలో గుర్రపు టెక్క ఉంటుంది కదా, అది వేస్ట్ అవ్వకుండా దాంతో చేశారంట. అవి ఏమో కేన్ వుడ్ అని పెట్టారండి బోర్డు. అంటే నేను అనుకుంటున్నాను చెరుకుది చెక్కతో చేశారు బ్యాగులు అనుకుంటున్నాను. మేము కుట్టింది కూడా ఆ బ్యాగ్ అనమాట. ఇంకా కొండపల్లి బొమ్మలు అన్నీ ఉన్నాయి. ఇంకా దగ్గరికి వెళ్ళి తీయలేదండి, దూరం నుంచి ఇట్లాగే జూమ్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్ అవ్వగానే ఇట్లాగ వెంకటేశ్వర స్వామిది పెద్దది చెక్కది పెట్టారనమాట, చెక్క దగ్గర. మా అమ్మాయి, మా చిన్న అమ్మాయి, నేను వెళ్ళామనండి అక్కడ. ఇంకా ఫోటో మా అమ్మాయిని వీడియో తీయమంటే తీసింది. ఇదిగోండి పక్కన షాప్ కనపడుతుంది కదా, ఆ షాప్లోనే కొన్నాము బ్యాగు. ఇదిగోండి వచ్చిందే 2 సార్లు జూమ్ చేయమన్నారండి. ఇదిగోండి కేన్ బ్యాంబో అని చూసారా, కేన్ అండ్ బ్యాంబో అని. నేను మాత్రం చెరుకు ఉంటుంది కదా, చెరుకు ఇలా పీల్ తీస్తాం కదా, ఆ చెక్కతో చేశారనుకుంటున్నానండి. కానీ చాలా దేన్ని వేస్ట్ అవ్వకుండా భలేగా తీశారండి. ఇంకా బయట ఇట్లాగా ఉంటాయండి, ఏ ఎగ్జిబిషన్లో అయినా కానీ ఇలా ఉంటాయి కదా. ఎప్పుడు నేను ఎగ్జిబిషన్కి వీడియో తీయడానికి వెళ్ళినా వీళ్ళు పాపం ఎప్పుడు ఖాళీగా ఉంటారండి. వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కదా, వాళ్ళకి లాభం వచ్చిద్దో రాదో అని నాకే భయం వేసిద్దండి. నేను కూడా ఎందుకంటే ఒకసారి ఒక 30,000 పెట్టి చీరలు కొని అవి ఎవరో కొనకపోతే వేస్ట్ అయిపోయినాయండి. అప్పటి నుంచి నాకు కూడా ఇట్లాగ అమ్ముకునేవాళ్ళు ఇట్లాంటిది అంటే నాకు బాగా బాధేస్తుంది అన్నమాట. దాంట్లో లాభం వచ్చినా రాకపోయినా వేరే ఊరు నుంచి వచ్చి మన దగ్గర ఇట్లా ఎగ్జిబిషన్ పెడతారు కదండి. మీ దగ్గరే ఎవరైనా డబ్బులున్న వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే కనుక కొనుక్కోండి. ఇలాంటి ప్లేస్లో కొంచెం బేరవడినా కానీ తగ్గిస్తారండి, వాళ్ళు చెప్పే ఫిక్స్డ్ రేటే కాకుండా. ఈ చెక్క ఆటల్లో నాకు ఫేవరెట్ కొన్ని ఉన్నాయండి. నా దగ్గర డబ్బులు ఉంటాయి కూడా, కొన్ని తర్వాత కొంటానండి, ఇప్పుడు లేవు నా దగ్గర. ఇదిగోండి ఇంకా ఇట్లాగా ఉంది మొత్తం ఇయ్యానండి. ఇంకా ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అవగానే, ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అనమాట. అవగానే ఫస్ట్ ఉన్నాయి, మళ్ళీ మిగతా అన్నీ లోపల ఆడిటోరియం ఉందండి, ఆడిటోరియంలో పెట్టారు. ఇదేమో డీమార్ట్ అనమాట. డీమార్ట్ దగ్గర లోపల మెట్ల మీద ఇట్లాగ పెట్టారు ఫ్లవర్స్ అంటే నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఈ ఆర్టిఫిషియలే కానీ చూడటానికి చాలా బాగున్నాయి. అట్లాగని వీడియో తీశాను. ఇది పడమట్లోదనమాట డీమార్ట్, మా ఇంటి దగ్గరది కాదండి. పడమట్ల స్టెల్లా కాలేజీలో అక్కడే కదా. మా అమ్మాయి ఆఫీస్కి వెళ్తుందండి, గన్నవరం దగ్గర టెక్ మహేంద్ర అనమాట. ఇంకా మామూలు ప్లాస్టిక్ బాటిల్ ఉంటాయి కదండి, అవి తీసుకెళ్తే అక్కడ హాట్ వాటర్ వస్తాయండి ఆఫీస్లో. అవి పట్టుకుంటే హాట్ వాటర్కి బాటిల్స్ కరిగిపోయినాయి, 2 బాటిల్స్ వేస్ట్ అయిపోయినాయండి. ఇంకా అందుకే నేను స్టీల్ బాటిల్ కొనుక్కుంటాను, లేకపోతే వేరే బాటిల్ కొనుక్కుంటాను అని ఎప్పటి నుంచో చెప్తుంది. సరే ఇప్పుడు ఇంకెళ్ళాం కదా అని బాటిల్ కొనుక్కున్నామండి. ఇంకా అక్కడ ఉన్నాయండి ఇట్లాగా కామాక్షి దీపాలు, చాలా బాగున్నాయి. ఇట్లాంటిది ప్లేట్లు కూడా ఇలా కొనుక్కున్నామండి, మేము ఇంతవరకు కొన్నాము. కామాక్షి దీపాలు కూడా మా ఇంట్లో 2 ఉన్నాయండి. ఇదిగోండి ఇంకా ఫస్ట్ తారీఖులు కదా, చాలా ఇలా పెట్టారనమాట. స్టాక్ ఫుల్గా ఉందండి స్టోర్ మొత్తం. ఇదిగోండి ఇదేమో ఇట్లా కప్పుల్లో ఐస్ క్రీమ్ పెట్టారు, కరిగిపోద్ది వేస్ట్ అయిపోద్దేమో అనుకున్నానండి. వీడియోలోనే చూశాను ఫస్ట్ ఫోన్లో ఇట్లాగా. మళ్ళా తర్వాత కళ్ళతో చూసిన తర్వాత టిష్యూ పేపర్ అండి, టిష్యూ పేపర్ మీద అట్లాగా క్రీము ఇలా వేసారన్నమాట. ఇదిగోండి ఇంకా డిమార్ట్కి వెళ్తే ఐస్ క్రీమ్ ఉంటుంది కదండి, ఇది 15 రూపాయల ఐస్ క్రీమ్ అండి. డబుల్ ఫ్లేవర్ ఇమ్మంటే లేదు రావట్లేదంటే సింగిల్ ఫ్లేవర్ ఒకటి ఇచ్చారండి. ఏదో ఒకటిలే దొరికిందిలే అని తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి.